కడప ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు మరి కాసేపట్లో షర్మిల. కాసేపట్లో తాడిపల్లిలో ఉన్నటువంటి సీఎం జగన్ ను కలవబోతున్నారు. అలాగే తన కొడుకు రాజారెడ్డి నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను జగన్ కు అందించబోతున్నారు షర్మిల. పెళ్లి పత్రిక ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారు షర్మిల. కడప ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు మరి కాసేపట్లోనే షర్మిల. కాసేపట్లో తాడిపల్లిలో ఉన్నటువంటి సీఎం జగన్ ను కలవబోతున్నారు. తన కొడుకు రాజారెడ్డి నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను జగన్ కు అందించడానికి ఆమె తాడేపల్లి వచ్చారు. పెళ్లి పత్రిక ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారు షర్మిల. కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు షర్మిల ప్రత్యేక విమానంలో. మరి కాసేపట్లోనే తాడేపల్లిలో ఉన్నటువంటి సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి వెళ్తారు. అక్కడ జగన్ ను కలవబోతున్నారు. అలాగే తన కొడుకు రాజారెడ్డి నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను అందజేయబోతున్నారు షర్మిల. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రెహానా మరొకసారి లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. రెహానా, ఇది కేవలం ఒక పర్సనల్ మీటింగ్ గానే చూడొచ్చా, లేకపోతే ప్రస్తుత రాజకీయాలపై ఏమైనా చర్చ జరిగే అవకాశం కూడా ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ లోకి చేరబోతున్న నేపథ్యంలో షర్మిల ఈ రాజకీయాలకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు చెప్పుకోవచ్చా? నళిని, కొద్దిసేపటి క్రితమే వైఎస్ షర్మిల గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. మనకు ఆ విజువల్ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కొద్ది క్షణాల క్రితమే ఆమె ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని తన సోదరుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి నేరుగా రానున్నారు, తన కుమారుడు కుమార్తె కుటుంబ సభ్యులతో కలిసి. అయితే ఈ తను రాక అనేది ప్రధానంగా తన కుమారుడు వివాహానికి సంబంధించి ఆహ్వానించడానికి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి ఆమె వస్తున్నారు. అయితే రాజకీయంగా ఈ భేటీలో రాజకీయ ప్రస్తావన వస్తుందా, లేదంటే పర్సనల్ విషయాలకు మాత్రమే పరిమితం అవుతుందనే ప్రశ్నకైతే చాలా స్పష్టంగా మనమైతే ఈ భేటీలు అన్నా చెల్లెల మధ్య జరిగే ఈ సమావేశంలో కేవలం వ్యక్తిగత అంశాలకు మాత్రమే పరిమితం అవుతారని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే షర్మిల తన నిర్ణయాన్ని రాజకీయ పరంగా తన నిర్ణయాలు చాలా స్పష్టంగా కుటుంబ సభ్యులకు సంబంధించి జరిగిన చర్చలో ఆమె ఇప్పటికే చాలా స్పష్టంగా పేర్కొన్నారు. తెలంగాణలో ఇది కొత్తగా కూడా కాదు, ఆమె తన ప్రయాణాన్ని తెలంగాణలో తన సొంతంగా ఒక పార్టీ పెట్టుకోవాలి అని వైఎస్ఆర్టీపీని ప్రారంభించిన సమయంలోనే మనకున్న సమాచారం ప్రకారం కుటుంబ పెద్దలందరూ కూడా ఆమెతో మాట్లాడడం జరిగింది. తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టొద్దు, మన రాష్ట్ర ప్రయోజనాల కోసమే మనం వైసీపీ ఉంది, దానికి విరుద్ధంగా వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి తెలంగాణలో గనక
మనం రాజకీయ పార్టీని పెడితే అని పేర్కొన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆ పరిధి దాటి ఇప్పుడు తెలంగాణ దాటి ఆమె స్వయంగా ఏకంగా ఆంధ్రప్రదేశ్ గడ్డ మీదకి ఆమె రానున్నారు. అందులోనూ కాంగ్రెస్ నాయకురాలుగా ఆమె రానున్నారు. రేపు తన పార్టీని వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు. తన సోదరుడుకు వివాహానికి సంబంధించి తన కుమారుడి వివాహానికి ఆహ్వానించడానికి ఇన్విటేషన్ ఇచ్చే క్రమంలో దీనికి సంబంధించిన అంశాలైతే చర్చకు వస్తాయని మనం అనుకోలేము. ఎందుకంటే ఇది పూర్తిగా అటువైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చాలా స్పష్టంగానే ఉన్నారు తన ప్రయాణానికి సంబంధించి. మనం కొద్దిసేపటి క్రితం చూసుకున్నట్లయితే కాకినాడలో జరిగిన పెన్షన్ల పెంపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఒక కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు. ఈ వచ్చే ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ కూడా కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నాయి. ఈ కుట్రలు కుతంత్రాలు మరింత పెరుగుతాయి. పొత్తుల కోసం కుటుంబాలను కూడా అడ్డంగా చీల్చే ప్రయత్నాలు జరుగుతాయని వ్యాఖ్యానించారు. షర్మిల మనం కనుక గత 3 ఏళ్లుగా షర్మిల జరుగుతున్న రాజకీయ ప్రస్థానం చూసుకున్నట్లయితే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి నోట నుంచి ఎటువంటి వ్యాఖ్యలు స్పందన తన సోదరికి సంబంధించి ఆమె రాజకీయ ప్రయాణానికి సంబంధించి రాలేదు. కొద్ది సందర్భాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. ఆమె షర్మిల ఒక వ్యక్తిగా తన రాజకీయ నిర్ణయాన్ని ప్రయాణాన్ని ఆమెకు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉందంటూ మాత్రమే వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఎన్నికలు మరొక 2-3 నెలల్లోనే సమయంలోనే ఉంది. వైఎస్పీ అదేవిధంగా కాంగ్రెస్ టీడీపీ వీళ్ళందరూ ప్రత్యర్థి పార్టీలుగా ఎన్నికల పోరులో నిలబడనున్న నేపథ్యంలో అన్న మీద సవాలు చేస్తారా షర్మిల? అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకురాలుగా ఆమె ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని నడుపుతున్న తన సోదరుని విమర్శించక తప్పదు, ఆరోపణలు గుప్పించక తప్పదు. అదేవిధంగా కాంగ్రెస్ ఏ లైన్ అయితే తీసుకుంటుందో దాన్ని తాను అనుసరించాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఇద్దరి మధ్య మరింత గ్యాప్ ను పెంచుతుంది. మరింత రాజకీయంగా రైవలరీకి దారితీసే అవకాశాలు కూడా మనం కొట్టిపారేయలేము. సో ఈ అన్ని కాన్ఫ్లిక్ట్స్ నేపథ్యంలో షర్మిల రాజకీయంగా తెలంగాణలో వెళ్లకూడదని సూచించిన క్రమంలో ఆమె మరింత ముందుకు వెళ్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేస్తున్నారు. ఈ క్రమంలో 2 కుటుంబాల మధ్య అయితే కొంత భావోద్వేగ వాతావరణం ఉంటుంది. ఖచ్చితంగా భావోద్వేగ పరంగా ఎమోషనల్ పరంగా ఆ గ్యాప్ అయితే ఉంది. అయితే తన కుమారుడి వివాహానికి ఆమె ఆహ్వానిస్తారు కాబట్టి ఖచ్చితంగా తన సోదరి ఇంటికి వస్తున్న క్రమంలో ఒక సోదరుడిగానే బహుశా ముఖ్యమంత్రి రిసీవ్ చేసుకుంటారు. ముఖ్యమంత్రి గాని ఆయన సతీమణి భారతి గాని రిసీవ్ చేసుకుంటారు. ఆ మేరకు ఒక ఫార్మల్ రిలేషన్స్ లేదంటే ఒక మర్యాద పూర్వక వాతావరణం మాత్రమే ఉంటుంది. ఈ క్రమంలో రాజకీయ పరమైన చర్చలు వస్తాయని అయితే మనం అంచనా వేయలేము. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక స్పష్టత అయితే వచ్చేసింది. అటువైపు షర్మిలకు గాని ఇటువైపు జగన్ గాని వేరువేరుగా తమ రాజకీయ ప్రయాణాలు ఉంటాయని. సో ఆ వాతావరణాన్ని అయితే స్పాయిల్ చేయకుండా కేవలం పర్సనల్ గా వ్యక్తిగత అంశాలకే ఈ భేటీని కన్ఫైన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నళిని అయితే ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు ఎంత సమయంలో తాడేపల్లి చేరుకునే అవకాశం ఉంది? ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం ఆమె ఢిల్లీ పర్యటన కూడా ఈ రోజు ఉండబోతోంది. సో ఈ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది రెహనా? వెళ్ళిన మరి కాసేపట్లో ఇప్పుడు మనకు సరిగ్గా సమయం చూసుకున్నట్లయితే 4:40 అయింది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లికి చేరుకోవడానికి 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. సో దాదాపు 5 గంటల 10 నిమిషాలకి ఆమె తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. మరి సోదరుడు వదినతోటి వైఎస్ భారతితోటి ఆమె ఎంతసేపు ఉంటారు, ఎంత సమయం కుటుంబ సభ్యులు అన్నా చెల్లెలు గాని ఆ ఇరు కుటుంబాలు కలిసి స్పెండ్ చేస్తారని చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆహ్వానం అందించిన తర్వాత ఆమె నేరుగా ఢిల్లీకి ఇవాళ రాత్రే ఢిల్లీకి ప్రయాణం అవనున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ టీపీని విలీనం చేసి అధికారికంగా కాంగ్రెస్ నాయకురాలుగా ఆమె అవతరించనున్నారు. అదే సమయంలో ఇక కార్యక్షేత్రంలో ఏపీనే తన గ్రౌండ్ గా మార్చుకుని ఆమె ఎన్నికల్లో బరిలో దిగనున్నారు. సో దాదాపు 5 గంటల 10 నిమిషాలకు ఆమె తాడేపల్లి సీఎం నివాసానికి చేరుకోనున్నారు. నళిని రైట్ రెహానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయినట్టుగా తెలుస్తుంది షర్మిల ప్రత్యేక విమానం. మరి కాసేపట్లో ఆమె తాడేపల్లి బయలుదేరి వెళ్లబోతున్నారు. సీఎం జగన్ ను కలిసి అక్కడ పెళ్లి నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను అందించబోతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. రేపు వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారు షర్మిల.